కృపణ సత్య సంపూర్ణ కృపానికి వందనములు. లోక రక్షకుడు సర్వోన్నతుడి కృపనికి వందనములు. మోహించేవాడు రక్షించేవాడు నీవే ప్రభునైనా. నీ మీద ఆనుకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కదా తండ్రి. వందనములు స్తోత్రనైనా. సర్వ రక్షకుడుగా ఉన్నదేవానికి వందనములు. బలహీనమైన బిడ్డలు లేవనెత్తి వాడతండి. మాట్లాడుతున్న విని గ్రహించిన మనసు అనుగ్రహించి నేను మంచి నిలబడి ఎత్తునగా నూరెంతగా ఫలించే విధంగా నేను ఈ యొక్క విశ్రాంతిని తండ్రి పరిశుద్ధంగా ఆశ్రయించుకునే విధంగా సహాయం చేసేమని, మీరే మా మధ్య నుండి సమస్తం జరిగించమని, ఘనతను మీ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు యొక్క నామములో అడిగి వేకుంటున్నాం తండ్రి. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం వాక్యం యోబు గ్రంథంలోను మొదటి అధ్యాయంలోను యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 6వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 6, 7. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటాస్థించెను. ఆ దినమున అపవాదియగు అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని అందుకు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటివాడు ఎవ్వడను లేడు. చాలు. ఎందుకంటే దేవుడు ఇక్కడ యోబుకి సాక్ష్యం చెప్తున్నారు, అంటే యోబు గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఎవరైనా సరే అక్కడ యెహోవా యొద్ద అందరూ కూడా నిలవలసిన వారేనే. దేవుడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానంలో నిలవలసిన వారమేనండి. అక్కడ ఒక సందర్భంలోనూ ఆయన యొద్దకి దేవుని కుమారులైనటువంటి దేవదూతలు అదేవిధంగాను అపవాది కూడా అక్కడికి వచ్చి నిలిచి ఉన్నారు. ఎందుకంటే అపవాది కూడా దేవుని చిత్త ప్రకారం పనిచేయవలసిన వాడేనండి. దేవుని అనుమతి లేకుండా వాడేమి చేయటానికి లేదండి. మరి ఎందుకంటే ఇక్కడ యోబు గురించి మాట్లాడుతున్నారండి. యథార్థవంతుడును నీతిమంతుడైన యోబుని గురించి నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఆలోచించితివా? ఎందుకంటే ఇక్కడ యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడును నీతిమంతుడును. ఎందుకంటే ఇక్కడ మనం ఈ వాక్యానికి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. మరి దేవుడు ఎటువంటి వాడు? ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వారండి? ఆయన ఎటువంటి వారని మనం గుర్తించుకోవాలంటే హబక్కు గ్రంథంలో ఉంటుంది చూడమా, మొదటి అధ్యాయం 13వ వచనంలోను నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. ఎందుకంటే దేవుని కనుదృష్టి ఎటువంటిదండి? మొదటి 13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవగ. ఎందుకంటే దేవుని కనుదృష్టి ఎటువంటిది? ఎటువంటి దుష్టత్వమైనా సరేనండి చూసి సహించే దేవుడు మాత్రం కాదండి. ఆయన ఎప్పుడు కూడా నిష్కళంకమైనటువంటి వారండి.
అందుకే మనం కూడా ఎవరైనా సరే ఆయన దగ్గర నిలవాలంటే కళంకములతోనూ మస్త్రములతోనూ పాపములతోనూ అది నిలవలేమండి. అత్యంత పరిశుద్ధుడు ఆయన. ఈ లోకంలో ఎవరైనా సరే పాపం లేని వారు ఎవరు లేరండి. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ జీవించే ఇక్కడ విధానం. ఎందుకంటే ఇక్కడ యెహోవా సాక్ష్యం చెప్పారండి ఒక చోట, నరుల యొక్క హృదయము పాపంతో నిండిపోయి 6వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారములతోనూ నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. ఇది పరిస్థితి అండి. మరి ఇక్కడ యథార్థవంతుడును నీతిమంతుడు అని దేవుని ఎదురు సాక్ష్యం పొందుకోవడం సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే దేవులో నమ్మకంగా ఉన్నవారిని దేవుడు ఆశీర్విస్తారండి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో దేవుడు ఆశీర్విస్తారు. దేవుని చేత సాక్ష్యం పొందుకున్న వారు కూడా ఉన్నారు, ఈ రోజుల్లోనూ కూడా ఉన్నారండి. కానీ దేవుని కనుదృష్టి ఎటువంటిది? నిష్కళంకమైనటువంటి కనుదృష్టి గలవారండి. ఆయన ఎటువంటి దుష్టత్వమును సహించే దేవుడు మాత్రం కాదండి. అందుకే ఆయన సన్నిధానం నిలవాలంటే చాలా జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. ఆయన సన్నిధానంలోనూ మనం నిలవాలంటే చాలా జాగ్రత్త కలిగిన వారమే ఉండాలండి. ఇప్పుడు ఏబు నీతిమంతుడని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఏబులో ఎటువంటి కల్మషం లేదని స్పష్టంగా చెప్తున్నారండి. అదే దేవుడు ఇంకో చోట అంటున్నారండి, నీవు నీతిమంతుడిగా చూపించుకోవడానికి నా మీద నేరములు మోపేదవా అని. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే నీతిమంతులుగా నిలవటం ఎంత కష్టమో దాన్ని నిలుపుకోవటం కూడా అంత కష్టమండి. ఒక క్షణం మనం ఆదమర్చి ఉంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక పాపంలో పడిపోతామండి. ఎందుకంటే సమస్త పాపములకు రావడానికి సమస్తానికి దేని కారణం? అందుకని మనలో పాపం రావడానికి కారణం ఏమిటి? ఏదో ఒకటి సంపాదించుకోవాలి అని ఆలోచనేనండి. దానికోసం ఏం చేస్తాం మనం? ఆలోచించకూడనివి కూడా ఆలోచిస్తాం, చేయరాని పనులు చేస్తాం, ఇష్టానుసారంగా జీవిస్తాం, ఏదో రకంగా సంపాదించుకోవాలి. దానివల్ల అవనివ్వండి, పేరన్నా అవనివ్వండి, లేకపోతే ఏదైనా అవనివ్వండి, ఏదైనా సరే ఒక మంచి జాబ్, ఆ జాబ్ విషయంలో కూడాను దేవుని మీద అనుకునేవారు కొంతమంది ఉంటారు, తమ శక్తి మీద అనుకునేవారు కొంతమంది ఉంటారు, తన ధనం మీద. ఎందుకంటే లంచాలు ఇచ్చో లేదా దేని మీద ఏదో రకంగానూ ఒక జాబ్ పొందుకోవాలని చెప్పి అక్కడ స్థిరపడాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారండి ఈ లోకంలోనే. అది వాస్తవమే. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చాయో మనకు అందరికీ తెలుసు. ఈరోజు చిన్నపిల్లల మనస్తత్వాలు ఎలాగున్నాయండి? అంత 2 రోజుల క్రితం మరి హైదరాబాద్లో జరిగింది చూడండి, అందరికి తెలుసు, అందరు చూసే ఉంటారు. ఆ పిల్లవాడు వయసు ఎంత ఉంటుందో కానీ వాడు 10th చదువుతున్నాడు. ఆ పిల్ల కూడా 9th 10th. ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని చంపేశాడు. వాళ్ళు చెప్తున్నదంటే క్రికెట్ బ్యాట్ దొంగతనం చేసి పట్టుకెళ్తామని, కానీ అది ముచ్చుదో నిజమో మనకు తెలియదు. వాళ్ళు ఏమో డబ్బుల కోసం అని వాళ్ళు అంటున్నారు, కొంతమంది ఏమో క్రికెట్ బ్యాట్ కోసం అని. ఆడ పని చేయడానికి 4 రోజుల నుండి ప్లాన్ వేస్తున్నాడంట. అంటే యూట్యూబ్లు చూసి, అంటే ఓటీటీలో వస్తాయి సినిమాలు వస్తాయి చూడండి, ఆ సినిమాలు చూసి అందులో వేసిన ప్లాన్లు ఇక్కడ అమలు చేయడానికి పేపర్లో రాసుకున్నాడంట, ఖచ్చితంగా అమలు చేయడానికి. దాని ప్రకారం చేసేసాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులు ఎలాగుంటాయి? ఎలాగైనా సరే తను అనుకున్న దాన్ని సాధించాలి, ఎలాగైనా సరే ఇక్కడ తప్పైనా ఒప్పైనా చూడటం లేదండి. అటువంటి మనసు. అందుకే ఇక్కడ భూలోకం అంతా ఎలాగున్నది? చెడిపోయి ఉన్నది. మరి అటువంటి రోజుల్లోనూ
మరి నీతిమంతుడిగా నిలవాలంటే చాలా కష్టం అండి. మనం నీతిమంతులుగా నిలవాలంటే, మన సరైన మార్గంలో వెళ్ళాలంటే మొట్టమొదటి మనకు ఉండవలసింది దేవుని యందు భయం అండి. దేవుని యందు భయభక్తులు ఎవరిలో ఉంటాయో వారే నిలవటానికి ప్రయాసపడతారండి. దేవుని యందు భయం లేదనుకోండి, దేవుని వాక్యం మనలో లేదనుకోండి, ఎందుకంటే దైవోక్తి లేనిడల జనులు కట్లు తెంపుకొని తిరుగుదురు అని స్పష్టంగా వాక్యం ఉందండి. అందుకే దైవోక్తి అంటే దేవుని యందు భయభక్తులు మనలో లేకపోతే మాత్రం నీతిమంతులుగా నిలవటం అనేది అసాధ్యమండి. ఆ రోజుల్లోనూ నీతిమంతులు దేవుడు ఎలా ఆశీర్వించేవారంటేనే ఆస్తుపాస్తులు ఇచ్చి, పేరు ప్రఖ్యాతులు ఇచ్చి వారిని ఆశీర్వించేవారండి. అందుకే ఏబు అత్యంత ధనవంతుడు. మరి దేవుడిని నమ్ముకునే అబ్రహాము అత్యంత ధనవంతుడు. అదే దావీదు అత్యంత ధనవంతుడు. అదే సొలొమోను. అలాగే చాలా మంది దేవుని ద్వారా ఆశీర్వాదం అందుకుని ధనాన్ని సంపాదించుకుని చాలా మంది ఉన్నారండి. పాత నిబంధన కాలంలోనూ దేవుని ఆశీర్వాదాలకి సాక్ష్యము కింద వారిని హెచ్చించేవాడు దేవుడు ఆ రోజుల్లోనూ. మరి ఈ రోజుల్లోనూ ఈ రోజుల్లో మన దేవుడు ఏ విధంగా చేస్తారు అంటే, దేవుని ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది? ఒకసారి మనం ఇక్కడ మత్తయి సువార్త 6:19 చదువు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ సిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు పరలోకమునందు మీ కొరకు ధనమును కూర్చుకుని. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్పారండి? యేసయ్యనండి. స్పష్టంగా చెప్తున్నారండి, ఈ లోకంలో మీ ధనం కోసం ప్రయాసపడకండి, పరలోకంలో ధనము మీకోసం సిద్ధపరచుకోండి అని. ఎందుకంటే పాత నిబంధన ఏమో ఈ భూమి మీద మనం ఆశీర్వించబడే విధంగా దేవుని ఆశీర్వాదాలు ఉండేయండి. కానీ కొత్త నిబంధన కాలం వచ్చేటోడికి మనం ఇక్కడ కాదండి ఆశీర్వించబడవలసింది, పరలోక రాజ్యంలోనండి. అంటే కొత్త భూమి, కొత్త ఆకాశమైనట్టు అక్కడ మనం అది ఉన్నతమైన స్థాయిలో మనం జీవించాలని దేవుని ఒక చిత్తం అండి. అది అక్కడ దేవుని చిత్తం. అందుకే ప్రభువు ఏం చెప్తున్నారండి, ఇక్కడ ధనం కోసం మీరు ప్రయాసపడకండి, అక్కడ ధనము కోసమే ప్రయాసపడండి. ఎందుకంటే ఇక్కడ ధనం కావాలి, ఎందుకంటే మనం బతకాలన్నా కావాలి. అవన్నీ ఎవరు ఇస్తారు? మనకి దేవుడే ఇస్తాడు. దేవుని మీద అనుకున్నాం అనుకోండి, బతకడానికి సరిపడకు మనకి ఖచ్చితంగా దేవుడు నడిపిస్తారండి. కానీ మనం ఆశపడి దేని మీద ఆశపడాలి? పరలోక ధనం మీద ఆశపడాలి. కానీ మనం అది మానేసి యేసయ్య చెప్పిన వాడికి విరుద్ధంగాను ఇక్కడ మన ఆలోచనలన్నీ అదే విధంగా సాగుతాడు. ఏ విధంగా ధనం సంపాదించుకోవాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఎక్కువ ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి, ఇదే ఆలోచన అండి. మరి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన మనకి రక్షణనిస్తుందా, పాపాన్ని తీసుకొస్తుందా? మాట తిమోతిలో కూడా ఉంది, సమస్త దుష్టత్వానికి కారణం ధనమేనండి. ప్రతి పాపము కూడా కలగడానికి కారణం ఖచ్చితంగా ధనమే. హెచ్చించబడడం కోసం ప్రయాసపడటమని సమస్త కీడులకేనండి. అందుకే మనం దేవుడు మనల్ని హెచ్చించే విధంగాను, దేవుడి చిత్తం మనలో నెరవేరే విధంగాను దేవుని మీద ఆనుకున్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆ లోకంలో మనకి 30 వారు ఉంటారు, 60 వారు ఉంటారు, 100 వారు ఉంటారు. దేవుడు మనల్ని హెచ్చించాలండి. అందుకోసం మనం ఏం చేయాలి? మన ఏ స్థితిలో దేవుడితో మనం ఉంచారో ఆ స్థితిలోనే దేవునితో హెచ్చించబడే విధంగా మనం దేవుని చేతిలో మనం నిలిచేవారునే ఉండాలి. మన ఆలోచన దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలండి. దేవుడు మనల్ని హెచ్చించాలి వద్దమ్మా. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చించాలండి. ఆయన చిత్తం మనలో నెరవేరాలి. అక్కడ 100 వారుగా మనం ఉండాలా, 60 వారుగా ఉండాలా, 30 వారుగా ఉండాలా. ఇక్కడ మనం దానికోసం మనం ప్రయాసపడ్డామనుకోండి, మన స్థితి అక్కడ మెరుగుపడుతుందండి. కానీ మన ఆలోచన ఎప్పుడు కూడాను ఇక్కడ మనం ఉన్న ధన సంపాదన కోసం మనం ప్రయాసపడ్డామనుకోండి,
ఆ ధనంలోంచి ఏమొస్తుంది? పాపం వస్తుందండి. పాపం వల్ల ఏమొస్తుంది అమ్మా? మరణం అండి. అందుకే ఎప్పుడూ కూడాను కొత్త నిబంధన కాలంలో మనము ఎప్పుడూ కూడాను దేవుని మీద ఆనుకునే మనసు కలిగిన వారు ఉండాలండి. ఎప్పుడూ కూడా మన పొరపాటును కూడా దేవుడు మన ధనంలో హెచ్చించాలి, ఓ మంచి హోదా స్థాయి ఇవ్వాలి అన్న ఆలోచన మనకి రాకూడదండి. దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనం పరలోకములో మనం చేర్చబడటం కోసం దేవుని ఆలోచన అండి. అందుకోసం మనం పరలోకంలో మనం హెచ్చించబడాలి, అది దేవుని చిత్తం అండి. దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఆలోచించామనుకోండి, అది మన పాపంలో తీసుకువెళ్ళడానికి కారణం. అందుకే లోకంలోని ఏ భేదము లేదు, అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అవునండి. ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడాను అని మీరే కాదండి, మేమే కాదండి, సమస్తం లోకంలోని అందరి ఆలోచన ఏముంటుంది? ఏ విధంగా అనేసి సంపాదించుకోవాలని పక్కన దాచుకోవాలి. కానీ అక్కడ మనం చేయవలసింది ఏమిటి? ఇక్కడ మనం దేవుడు ఇచ్చిన ధనముతో మనం పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి పెట్టుబడి పెట్టుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఖర్చుని మనం ఈ దేవుడిచ్చిన ధనముతో మనం సంపాదించుకునే వారునే ఉండాలండి. మరి ఈ కొద్ది దాంట్లో నమ్మకం ఉన్నామనుకోండి, విలువైన దాంట్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తారు. అది ఆ రకంగా మనం ముందుకెళ్ళామనుకోండి, దేవుడు ఎప్పుడూ కూడా మనం ఇడవడండి, ఆయనే మనకు తోడై ఉంటారండి. సమస్త పాపానికి కారణం ఈ లోకంలో మనం దేవుని కాదని మనం హెచ్చించుకోవడానికి ప్రయాసపడటమే, అదేనండి పాపానికి కారణం. మరి ఇక్కడ ఏబు చూడండి, దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. అదేవిధంగాను దేవుని యొద్ద అందరు నుంచుండడానికి వచ్చారు. అక్కడ ఎవరెవరు వచ్చారు అనేది చూసే ముందు ఇక్కడ జకర్యా గ్రంథం కూడా చూడమ్మా. మూడో అధ్యాయంలో మొదటి వచనం. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడియు సాతాను ఫిర్యాది అయి అతనిని కుడిపార్శ్వమున నిలబడియు అతడు నాకు కనబరిచి. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా మన మీద నేరాలు మోపుతాను చూస్తాడండి. అక్కడ ప్రధాన యాజకుడు యెహోషువ అండి. అక్కడ పక్కన రాయబడిన విధంగా, ఎందుకంటే ఆ సమయంలో యెహోవా దూత అంటే యేసయ్యండి. అక్కడ ఆమె నుంచుని ఉన్నారు. అక్కడికి ఆయన దూతని అందరూ అక్కడ నుంచుని, కుడి పక్కనేనో ఇక్కడ ఆయన పక్కనేనో అందరు నుంచుని ఉన్నారండి. సాతాను ఏం చెప్తున్నాడు? చూసావా నీ దాసుడు నేరం చేశాడు అని అది ఏలెట్టు చూపిస్తున్నాడండి. ఎందుకంటే సాతాను పని ఏమిటి? నేరాలు మోపేవాడి పని అండి. అది దేవుని యొద్ద జరుగుతుందండి, ఖచ్చితంగా తీర్పులోనే. దేవుని యొద్ద మనం నిలిచి ఉన్నప్పుడు సాతాను ఖచ్చితంగా మన మీద నేరాలు, అది ఆ విషయాన్ని ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ప్రకటన 12:10 చదువమ్మా. మరియు ఒక గొప్ప స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పుట నేను వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు అయిన అపవాది పడత్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను. ఇప్పుడు మన దగ్గర ఎవరున్నారు? అందుకే అపవాది ఎక్కడ పడ్డాడండి? మన మధ్యనేనండి. ఇక్కడ మన జాగ్రత్తగా లేవనుకోండి, ఎక్కడో మరుగును దాచుకున్న పాపాలన్నీ బయటకు తీసుకొచ్చి నేరాలు మోపుతాడు. మమ్మల్ని ఎవరు చూస్తలేదు కదా, మమ్మల్ని ఎవరు మాట్లాడించు కదా అనుకుంటాం కదండి. ఖచ్చితంగా సాతాను ఏం చేస్తాడు? నేరాలు మోపుతాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిందే. అందుకే ఇక్కడ ఏబు గురించి అడుగుతున్నాను అన్నమాట. సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. భూలోకంలో నేను అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను.
మరి అక్కడ ఉన్నటువంటి నా ఏబును చూసావా, నా సేవకుడైనటువంటి ఏబును చూసావా అని అడిగారు. చూశాను అన్నాడు. అతడు యథార్థవంతుడును నీతిమంతుడు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ దేవుని సాక్ష్యాన్ని పొందుకున్నాడు, యథార్థవంతుడును నీతిమంతుడు అని. ఇక సాతాను అంటున్నాడు అన్నమాట, అతడు ఊరినే యథార్థవంతుడిగా ఉండలేదు, అతను కలిగి ఉన్నదాన్ని అతడు నువ్వు కంచె వేసావు, నువ్వు బహుగాని వెచ్చించావు కాబట్టి, నువ్వు కంచేసావు కాబట్టి నిన్ను అతడు విడవకుండా ఆరాధిస్తున్నాడు. ఆ రోజుల్లో ఆశీర్వాదాలన్నీ కూడాను దేవుడు మనకి హెచ్చించడంలో ఉన్నాయండి. దేవులో మనం ఎంత నమ్మకంగా ఉంటామో అంతగా మనం ఈ లోకంలోనూ మంచి ధనవంతులుగా దేవుడు మార్చేవారు. అదే విషయాన్ని ఇక్కడ సాతాను చెప్తున్నాడు. నువ్వు హెచ్చించావు కాబట్టి అతను నీ యందు నమ్మకంగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ నువ్వు వేసిన కంచెని తీసేస్తే అతడు నీ ముఖం మీద దూషించి నీ ఎదుటి నుంచి అది వెళ్ళిపోతాడు. దేవుడు కంచె వేయకపోతే దేనికి భద్రత ఉండదండి. అదే విషయం చెప్తున్నాడు. మాకు చదువమ్మది. ఊరికయే ఏబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి గనుక అతను చేతి పనిని దీవించుచుండరు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. చూడండి, స్పష్టంగా కనపడుతుంది. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? దేవుని నమ్మకం ఉన్న వారికి ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? ఆ దేశంలోనే వాళ్ళు ఉన్న చోటే విస్తరింపజేస్తారండి. ఆ విధంగా ఆశీర్వదిస్తారండి. ఇది కొత్త నిబంధన కాలం అంతా అంతేనండి. అబ్రహాం ఎంతో నమ్మకంగా ఉన్నాడు, బహుగా ఆస్తుల్లోనూ పేరులోనూ ఆశ్రయించబడ్డారండి. ఆయన విశ్వాసులందరికీ ఆయన తండ్రిగాను. అదేవిధంగా దావీదు ఎంతో నమ్మకంగా ఉన్నాడు, దావీదు కూడా అలాగే హెచ్చించబడ్డాడు, విశాలపరచబడెను. అదేవిధంగా కృపాక్షేమము నా వెంటే వచ్చును అన్నాడు. అలాగే అనేక మంది ఉన్నారండి. దేవుడు కంచె వేస్తే కంచె కనుక ఉంటే విస్తరించబడతాం. అదే విధంగాను దేవునిలో కూడా మనం నమ్మకం ఉంటామండి. ఆ రోజులు అలాగే ఉండేవారు. దేవుని మీద భయభక్తులు ఉన్నవారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలిపేవారండి. అది వెంటనే సాతాను అంటున్నాడు అన్నమాట, నువ్వు కంచి చేసి చూడు, నీ భక్తుడి యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. ఇది శోధనండి. కంచి తీసేస్తే అక్కడ ఏవి మారిపోతాడా అమ్మా? ఇక్కడ మీరు ఒక ఆలోచించాలండి. నీతిమంతుడు అన్న దానిని సంపాదించుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలుపుకోవడం కూడా అంత కష్టం అండి. ఏదో ఒక విధంగా మనం తప్పుడడుగులు వేస్తామండి. అందుకే దావీదు అన్నాడు చూడండి, నా అడుగులు కొద్దిలో జార తప్పాను. అందుకే అనుదినం ఏమో కావాలి మనకి? దేవుని వాక్యం అండి. చిన్న వస్తువు చూడండి, ఇంకా ఏబులో ముందుకు వెళ్ళేటప్పుడు ఏబు నీతిమంతుడే, కానీ ఈ వాక్యం మయానికి వెళ్ళేటప్పటికి ఏబులో ఉన్న దోషాన్ని దేవుడు గద్దిస్తాడండి. ఎందుకంటే మనం దేవుడు ఎటువంటి వాడో తెలుసుకున్నామండి. అది కనుదృష్టి ఎటువంటిది? నిష్కళంకమైనటువంటి కనుదృష్టి అండి. మరి ఏబుని ఎప్పుడు గద్దించాడు? ఎందుకు గద్దించాడండి? మరి ఈ విషయం మీరు గమనించారో లేదో? మీరు ఏబుని దేవుడు గద్దించాడు. ఏ విధంగానంటే
ఏబు గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చదువు. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా, నిర్దోషువని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధములను మోపెదవా. ఈ మాట ఎవరు చెప్తున్నారు అమ్మా? నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషమైన నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధమును మోపెదవా. ఇది దేవుడు వేస్తున్నటువంటి ఖచ్చితంగానండి ఒక నిందే, ఆయనలోని దోషమండి. ఇదే దేవుడు మొట్టమొదటి ఏం చెప్పారండి? యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అన్న దానిని మనం కాపాడుకోవాలంటే మొట్టమొదటి దేవుని గురించి తెలుసుకోవాలండి. నిష్కళంకమైనటువంటి తన దృష్టికి వెళ్ళవాడు. మరి ఏబి ఎక్కడ పొరపాటు చేశాడు అమ్మా? ఏ విషయంలో ఏబి అక్కడ పొరపాటు చేశాడండి? ఆస్తులు పోయినప్పుడు పాపం చేయలేదని విన్నాం. అదేవిధంగాను ఆయన ఆరోగ్యం పోయినప్పుడు పాపం చేయలేదు విన్నాం. కానీ ఒక్కొక్కసారి మన తొందరపాటు మాటల వల్ల దోషం వేయవలసి వస్తుంది. అన్నమాట 19వ అధ్యాయం చూడ మొదటి వచనం కానీ నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందిరా, నా నేరం నా మీద మోపుదురా. అలాగైతే ఇక్కడ దేవుడి మీద ఆయన దేవుడిని ఏమంటున్నారండి? ఆయన దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకుననియు మీరు తెలుసుకొనుడి. ఇక్కడ దేవుని మీద ఏమి నేరం మోపుతున్నాడు? ఈ మాట మనం ఎప్పుడు అనలేదండి అమ్మా. దేవుడు ఎలా చేశాడయ్యా అమ్మాట అంటున్నామో లేదా మనం? ఈ మాటకి అక్కడ ఆయన ఏమని చెప్పారు? నా న్యాయము నువ్వు బొత్తిగా కొట్టి వేసేదవా. ఈ మాట గురించేనండి. ఎందుకంటే దేవుని చేతిలో మన పాత్రలో అండి. దేవుడు ఎలా వాడుకుంటే అలాగే వాడుకునేవాడు. అందుకే మనం ఏ స్థితిలో నిలిపితే ఆ స్థితిలోనే మన యొక్క నిర్దోషత్వాన్ని మనం నిరూపించుకో. ఎందుకంటే ఒక పాత్ర మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే ఆ పాత్రను మనం పరీక్షిస్తామండి. ఆ పరీక్షలో కనుక నిలవలేకపోతే ఆ పాత్ర పనికిరాదండి. అలాగని మనం ఎటువంటి వారమో మనం నిరూపించుకోవాలండి. మనం కనుక దేవుడు చెప్పిన విధంగా అంటే దేవుని ఉద్దేశంలో మనం లేవనుకోండి, ఆయన అనుకున్న విధంగా మనం లేవనుకోండి, మనం తీసి పక్కన పెట్టేస్తాడు. ఆ సమయం నిరూపించుకోవాల్సింది ఎవరు అమ్మా? ఎందుకంటేనే ఇప్పుడు ఈ పాత్ర ఉన్నది, ఈ పాత్ర వాడుకోవాలంటే ఇది ఎటువంటిదో నీకు తెలుసుకోవాలంటే నేను పెట్టే పరీక్షకి ఇది కాస్త నిలవాలి. నిలిస్తేనే అది పనికి వస్తుంది. దేవుడు కూడా మనం చేశారు, మనల్ని పరీక్షిస్తున్నారు. ఇప్పుడు మనం పనికి రావాలంటే దేవుడు ఆయన ఉద్దేశ ప్రకారం ఉండాలండి. అది నిరూపించుకోవాల్సింది ఎవరు? కాస్త మనమేనండి. కానీ అక్కడ మనం దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు శత్రువు అయ్యాడు, నన్ను తరిమేస్తున్నాడు, నన్ను చంపేస్తున్నాడు అని మనం దేవుడి నిందలు మోపితే న్యాయమా అన్యాయమా అమ్మా? దేవుడు చేస్తేనే మనం కలిగాం. మనల్ని వాడుకోవాలంటే ఆయన ఖచ్చితంగా పరీక్షించాలండి. ఆ పరీక్షలో కనుక మనం నిలిస్తే దేవుడు వాడుకుంటాడు. మరి ఇక్కడ వస్తారు ఏమంటున్నాడు? నా మీద అలాగైతే దేవుడు నాకు
అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకుననియు మీరు తెలుసుకున్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడు అంటే, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు మనలోంచి వచ్చేది ఇదే విధంగా వస్తుందండి. ఎందుకంటే ఇది ఆ తర్వాత చదువుదాము. ఈ శ్రమలో ఎన్ని రకాలుగా పడ్డాడు అనేది ఆ తర్వాత జ్ఞాపకం చేసుకోవడం. కానీ ఎటువంటి శ్రమలు వచ్చినాయి ఆయనకి? ఆ శ్రమల్లో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దేవుడు తను అనుకున్న విధంగా మనం ఉండాలా? అనుకున్న విధంగా ఉండాలనుకోండి, మనం ఖచ్చితంగా మనం అక్కడ ఓర్పు సహనముతో మనం ఆయన చేతులు ఇమిడేవారునే ఉండాలండి. కానీ అక్కడ మన ఇష్టం కాదండి, దేవుని ఇష్టం నెరవేరాలి. అందుకోసం మన దేవుని చేతిలో మనం ఖచ్చితంగా ఇమ్మడాలండి. ఇమిడేమనుకోండి ఎలా వాడుకోవాలనేది ఆయన చూస్తారు. అందుకే ఇక్కడ సాధారణ అంటున్నాడు, నువ్వు ఆయనకి బాగా కంచేసావు కాబట్టి, ఆస్తులు పాస్తులు ఇచ్చావు కాబట్టి, అన్నీ నువ్వు చేసి పెట్టావు కాబట్టి, చేసిన పనినంతా ఆశ్రయించావు కాబట్టి, ఉన్నతమైన స్థాయిలో నిలిపావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. ఎన్ని తీసేస్తే నీ ముఖం మీద ఉమ్మి వేసి బయటికి వెళ్ళిపోతాడు. మరి ఇది ఈ మా సాతాను చెప్పిన దాంట్లో వాస్తవమా లేకపోతే అబద్ధమా అమ్మా? అంటే ఆ అర్హంగా ఉన్నవాళ్ళు లేరండి. ఆస్తుపాస్తులు పోయినా, ఆరోగ్యాలు పోయినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, జైల్లో వేసినా, ఆ దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారా? విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, పెట్టని వాళ్ళు ఉన్నారండి. నిందలు వచ్చినా పడిన వాళ్ళు ఉన్నారు, బంధుజనంగానే వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, సొంత ఇంట్లో వాళ్ళని కూడా వదిలిపెట్టేసి దేవుని కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. అనేక రకాలు ఉన్నారు. ఎందుకంటే మనం ఏదైనా సరే మనం నిలుపుకోవాలంటే దేవుని కంచి ఉండాలండి. మంచి బంధుమిత్రులు జనంగా ఉండాలనుకోండి, దేవుని కంచి ఉంటేనే ఉంటారండి. అదేవిధంగా ఈ లోకంలో ధనం ఉండాలనుకోండి, దేవుని కంచి ఉంటేనే ఉంటుందండి. అదేవిధంగా మనం ఆశీర్వించబడాలంటేనే దేవుని ఆశీర్విస్తేనే ఆశీర్వాదం ఉంటుందండి. ఏది పొందుకోవాలన్నా అక్కడ ఏముండాలి మనకి? దేవుని కంచె, దేవుని ఆశీర్వాదం. ఈ రెండు తీసేస్తే ఏది నిలవదండి. అదే ఇక్కడ సాతాను చెప్తున్నాడు. అది చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉందండి. ఎందుకంటే 100కి దగ్గర 70-80% ఇదే జాబితాలోకి వెళ్ళిపోతాయి. అందుకే దేవుడు అక్కడ దశమ భాగం అని చెప్పారండి. అందుకే పరలోకం వెళ్ళింది ఎంతమంది అండి? కేవలం దశమ భాగం అండి. 10% మందే ఉన్న వాళ్ళందరూ ఇటువంటి ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నవారే పోరాడతారండి. ఎందులో పోరాడతారు? తమ నీతిమంతులు తమలో ఉన్నటువంటి దాన్ని కాపాడుకోవడానికి పోరాడి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది ఏమో పోరాడకుండా వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఆమె ఎబ్రిల్లో ఉండొచ్చండి 12వ అధ్యాయంలోను. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని, హక్కును అమ్మి వేసుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మి వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక పూట కూటి కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకునే వారు ఉన్నారు. అది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి సరే ఆయన అన్నమాట, సరే నువ్వు చెప్పినట్లుగానే నేను తీసేస్తాను అని చెప్పారు. నేను చేసుకోమని. వెంటనే ఏబికి ఏం కలిగినాయి? ఆ రోజుల్లో ఎటువంటి ఆస్తి ఉన్న 3వ వస్తువుని చదువుమా. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికి ఒకడు తమ ఇండ్లలో విందు చేయి కూడినప్పుడు 3 అప్పచెన్నులను
వారిని పిలుచు వచ్చిరి. వారి వారి యుద్ధ దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరి. ఎందుకంటే యోబు యొక్క హృదయం ఎలా ఉండేదంటే అటు సామెతలు చూడమ్మా చూస్తే 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటే సర్వము. ఎందుకంటే ఆ ఒక్క వచనం చాలమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనమును అసహించుకున్నటండి. దేవుని యందు భయభక్తులు లేకపోతే, మనలో కనుక దేవుడి యందు భయభక్తులు కనుక లేకపోతే ఖచ్చితంగాను మనకు తెలియకుండా ఏమొస్తుందండి, ఏదో చోట మొలుస్తుందండి. ఏది ఇందాక ఎబ్రిలు చెప్పారు చూడండి, చేదైన వేరు అది ఖచ్చితంగా ఎవరిలో ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కళ్ళు మొలుస్తుందండి. అది మొలకుండా ఉండాలంటే మనం ఎక్కడ చేతకు ఉండాలి? దేవుని భయభక్తులండి, ప్రార్థనలు ఎందు, వాక్య జ్ఞానం ఎందు, అదేవిధంగా బలులు ఎందు ఎప్పుడు కూడా మనం దేవుళ్ళు నిలకడగా ఉన్నామనుకోండి, జాగ్రత్తగా ఉన్నామనుకోండి. ఏబులు ఇదే భయం అండి. ఎక్కడ దేవుడిని దూషిస్తారో, ఎక్కడ దేవుని వ్యతిరేకంగా జీవిస్తారో పిల్లలు, వారు ఎక్కడైతే పాపంలో పడిపోతారని చెప్పి ఆయన రోజు ఏం చేసేవాడు, ఆయన బలులు ఇచ్చుకుంటూ వచ్చేవారండి. ఇది ఏబులో ఉన్నటువంటి భయభక్తులండి. అందుకని చెడుతనం అంటే ఆయన అసహించుకోవడం కాదు, భయపడిపోయేవాడండి. అంటే దేవునికి అంతగా భయపడ్డాడు. కానీ సాతాను ఏం చేశాడు, అక్కడ శోధన తీసుకొచ్చాడండి. శోధన తీసుకురాగానే అక్కడ ఏం జరిగింది చదువమ్మ అక్కడ ఇంకను. ఒక్క నిమిషం అమ్మ 13 నుంచి చదవం. ఒక దినమున ఏబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసం పానము చేయిచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపని మేయిచుండగా శబైల వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. ఇది మొదటి కీడండి. ఆ తర్వాత అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగిలబెట్టి కాల్చి వేసాను. ఇది రెండోదండి. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చిన నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే వచ్చి అతను ఇంకా మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేసు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంట 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. అది నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు మరి ఈ పరిస్థితి ఎలా ఉందండి? ఇది దేవుడు కంచి వేసినప్పుడు అన్నీ భద్రంగా ఉన్నాయండి. దేవుడు కంచి తీసేస్తే ఒకదానకాల ఒకటి 6, 7 ఉంటాయండి. అక్కడ చివరికి వచ్చేసరికి అక్కడ పిల్లలన్నా మిగిలేరండి, భార్య భర్తలు ఇద్దరే మిగిలేరండి. ఇది పరిస్థితి. ఆ సమయంలో ఏమేమన్నారు? అప్పుడు ఏబు లెగిసి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లా నేను తల్లి గర్భము నుంచి దిగంబరిని అక్కడిని తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు చూడండి.
నేను ఇక్కడి నుంచి ఏమీ తీసుకురాలేదు, నేను ఇక్కడి నుంచి ఏమీ పట్టుకెళ్ళను. యెహోవా నామమునికే శుద్ధి కలుగు. ఆయనకి ఎంత భయభక్తులు ఉన్నాయండి. ధనం మీద వ్యామోహం ఉండకూడదండి. దానికోసం ప్రాణాలు పోగొట్టుకోకూడదండి. ఆ సంపాదించుకోవడానికి ఇతరుల ప్రాణాలు తీయకూడదండి. ఇతరులు మోసం చేయకూడదండి. ఎందుకంటే ధనం ఏం తీసుకొస్తుందండి? సమస్త కీడులకి మూలం అవుతుంది. దాన్ని జయించాలి మనం. ఏపు జయించారు అక్కడ. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. అది నాదేనని అంటలేదండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మరి మన జేబులో ఉన్న 100 రూపాయలు కాదు, మనం ఏమంటామండి? అమ్మా, నాదంటావా దేవుడు ఇచ్చాడంటావా? అక్కడే మనం ఒకసారి ఆలోచించాలండి. మరి దాన్ని జయిస్తున్నామా లేదా ఓడిపోతున్నామా? అన్నీ పోగొట్టుకున్నాడు. అవన్నీ ఎవరు అన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. అదేవిధంగా ఆరోగ్యం, అదేవిధంగా మరొక సందర్భంలోనూ అక్కడికి అందరూ వచ్చారండి. ఎందుకంటే నరులు తమ ఆరోగ్యం కోసం ఆస్తుపాత్రలను ఇచ్చేస్తారు, అది కూడా నీకు కూడా తెలుసు కదా అని. సరే, ఇప్పుడు ఏం చేయమంట? నువ్వు ఒకసారి మొత్తు చూడు, ఆరోగ్యం పోతే ఖచ్చితంగాను నేను దూషించి వెళ్ళిపోతాడు. సరే, నీ ఇష్టం ప్రకారం, ఎందుకంటే నువ్వు శోధించాలని శోధిస్తున్నావు కాబట్టి సరే నీ ఇష్ట ప్రకారం చెయ్యి, కానీ అతని ప్రాణం తీయడానికి నీకు ఏ అధికారం లేదని చెప్పి ఆయన పంపించాడు. వెంటనే ఆ సాతాను వెళ్ళి ఏబుని మొత్తగా అతనికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడాను మొత్తం కురుపులు వచ్చేసినాయండి. ఏబును మొత్తాను. అతను ఆ కురుపులతో ఏమొచ్చినాయి? వెంట దురదలండి. వెంటనే ఒళ్ళుకోవటానికి ఆ కుండల పగలగొట్టిన కోళ్ళ ముక్కలు ఉంటాయి చూడండి, అవి తీసుకుని ఒంటిని బరబర తోమేసుకోవడం మొదలుపెట్టాడండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మొత్తం గాయాలండి. ఎందుకంటే కుండ పెంకుతో గోక్కుంటే ఎలా ఉంటుందమ్మా? కుండ పెంకుతో పుళ్ళు గోక్కుంటే పుళ్ళు ఏమైపోతాయి? భయంకరమైన పరిస్థితి అండి. అది చూడలేక భార్య కూడా అంటది, దేవుని దూషించి నువ్వు చనిపోవచ్చు కదా. ఆ సమయంలో కూడా ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మా చదువు మది దేవుని యందు మనం మేలు అనుభవించేదమా, కీడు అనుభవించుడు తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమునందును ఏవో నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. ఇక్కడ వరకు చూడండి, నమ్మకంగా ఉన్నాడు. కానీ ఇందాక నేను చెప్పింది ఎందువల్ల జరిగింది అనుకుంటున్నారు? కలిమిలో ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులు వస్తారు, స్నేహితులు వస్తారు, అందరూ మన వాళ్ళేనండి. అన్నీ పోగొట్టుకున్న తర్వాత రాకపోయారండి. కానీ వెనకాల వచ్చే మాటలు ఎలా ఉంటాయండి? మన నోట్లో వచ్చే మాటలు కొన్ని అంట కత్తిపోట్లు వలె ఉంటాయంటండి. ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇక్కడికి పరామర్శించడానికి 3-4 స్నేహితులు వచ్చారండి. వాళ్ళు శోధించడం మొదలుపెట్టారు. నేను ఈ స్థితికి నువ్వు రావడానికి నీలోని ఏదో పాపం ఉండి ఉంటుంది, ఆ పాపానికి వచ్చిన ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి మొత్తం అధ్యాయాలన్నీ కూడాను ముళ్ళుగారితో కూర్చున్నట్లుగాను కూర్చోడం మొదలుపెట్టారు. భరించాడు. ఎంతసేపు భరిస్తాడు? అయిపోయింది. 19వ అధ్యాయం వచ్చింది. మీరు నా మీద నేరాలు మోపుతారు. నేరాలు మోపడానికే వచ్చారా? ఇంత జరగడానికి కారణం ఏంటి? దేవుడే కదా. అప్పుడు అంటున్నాడు మాట, దేవుడు నా ఎడల అన్యాయం. ఎందుకు అన్యాయం చేశాడని? ఇన్ని బలులు అర్పించుకుంటూ వచ్చా నేను, ఇన్ని రకాల ప్రార్థన చేసుకుంటూ వచ్చాను నేను. ప్రార్థన లేని రోజు లేదు, బలులు ఇవ్వని రోజు లేదు. మా పిల్లల కోసం, మా కోసం, అందరి కోసం నేను చేసుకుంటేనే వచ్చాను. అయినా సరే ఈ స్థితిని అనుభవిస్తున్నానంటే అది దేవుడు నాకు కలగజేసినదే అని మాట్లాడుతున్నారు. మరి ఆ మాట ఎందుకు గురించి మాట్లాడుతున్నారైనా?
ఆ మాటలు అర్థం చేసుకోవాలంటే 19వ అధ్యాయం చదువు. నా తప్పు నా మీదకే వచ్చును కదా, ఆ. మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా, ఆ. నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు, దేవుడు నాకు అన్యాయం చేసిననియు, తన వలలో నన్ను చిక్కించుకొననియు నా వలలో నేను చిక్కించుకునేనియు మీరు తెలుసుకొనుడి. మీరు తెలుసుకొనిడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు. నేను దాటలేనంతగా ఆయన నా మార్గములను వేసి ఉన్నాడు, కంచి వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనత ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తన మీద నుండి తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడు చెట్టుని ఒకటి చెట్టుని పెళ్లగించినట్లు పల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. తన్ను తన శత్రువులలో ఒకనగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. ఆయన నా మీద వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి. నా గుడారం చుట్టూ దిగిరి. ఆయన నా సోదరీ జనమును చూడండి. ఈ మాటకి అర్థం ఏమిటి అమ్మా? సోదరీ జనం అని డబ్బులను చెప్పు మీ అందరూ బంధుమిత్రులే, అన్నదమ్ములేనండి. అన్నీ పోగొట్టుకుంటే అమ్మా అన్నీ హల్లెలూయా అన్నీ పోగొట్టుకుంటే ఒక క్షణం ఆలోచించండి. దేవుడు సహాయం చేయకపోతే ఎవరు నిలుస్తారా? కనీసం మన తోడబుట్టిన వాళ్ళు కూడా మన పక్షాన ఉంటారండి. దేవుడి సహాయం లేకపోతే కనీసం మన తోడబుట్టిన వాళ్ళు కూడా మన పక్షాన ఉంటారండి. అదే మాట అని చదువమ్మా. ఆయన నా సోదరీ జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశిని ఉన్నాను. నేను నా పనివాణిని పిలవగా వాడేమి పలకకున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచడు చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా శరముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నది. దంతములు అస్థి సర్వములు మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నవి. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. ఇక్కడ రెండోసారి చూడండి. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నా శరీర మాంస పోవుట సాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యం నిలవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే
నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి నిలిచిననియు నేను ఎరుగుదును. మరి ఎంత సుదీర్ఘమైన వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో మనకి ఏమర్థమైంది? ఎంత బాధలో అయినా సరే, ఎంత కష్టంలో సరే దేవుడు నిందించాడు. అయినా సరే చివరికి వచ్చేసరికి ఏమంటున్నారండి? నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అంటే ఆయనలో విశ్వాసం ఎటువంటిదండి? అంటే కొట్టిమిట్లాడుతున్నాడండి. కాసేపు విశ్వాసంలో బయటికి, కాసేపు విశ్వాసంలోకి. ఎందుకంటే అటువంటి పరిస్థితులు వస్తే మనం ఎంతవరకు నిజాయితీగా ఉండగలుగుతాం అమ్మా? ఆ పరిస్థితులు కనుక మనకు వస్తే ఆ శ్రమలో మనం ఎలా ఉండగలుగుతామండి? ఇందులో ఏది మనకు రాకపోయినా సరే మనం ఎంత నమ్మకంగా ఉన్నామండి ఈ లోకంలోనూ? ఇప్పుడు ఏపుకి వచ్చింది ఏదైనా సరే ఒక్కడైనా మనం అనుభవించామా? ఎందుకంటే ఆయన ఏమంటున్నారు చివరికి? నా విమోచకు సజీవుడనియు తరువాత ఆయన భూమిని నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగున్న శరము చీకపోయిన తర్వాత శరీరముతో నేను దేవుడిని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను. మరి నిజమైన విశ్వాసం అంటే ఏది అమ్మా? అంటే ఈ విశ్వాసంలో మన విశ్వాసం కలుస్తుంది ఎంతండి? ఇంత విశ్వాసం ఉన్నా సరే దేవుడు ఎంత గద్దించాడు అక్కడ? దేవుడు అక్కడ నిష్కళంకమైన దృష్టి కలవాడాడు. అని 2-3 సార్లు ఇదే విధంగా దేవుడు దూషించాడండి. ఆయన యెహోవాయే నన్ను మొత్తాడు, యెహోవా న్యాయం తప్పాడు, నన్ను తరిమి వేస్తున్నాడు అన్న మాటలు సహజంగా మాట్లాడుతాం మనం. దేవుడు నన్ను చూశారు ఎలా చేశాడో అన్న మాట మనం మాట్లాడుతూనే ఉంటామండి. దేవుడు చేశాడు కాబట్టి ఇలాగయ్యాం. రోజుని ప్రార్థన చేస్తున్నాను, మా ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందో ఖచ్చితంగా మాట్లాడతామండి. కానీ దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలండి. నిష్కళంకమైనటువంటి కన్ను దృష్టి గలవారు. ఆయన దేని సహించే దేవుడు కాదండి. అది ఏబుకు అర్థం అవటానికే అక్కడ ఎత్తు మాట్లాడుతున్నారండి. నీ నిర్దోషత్వాన్ని నువ్వు నిలుపుకోవటానికి, నువ్వు చూపించుకోవటానికి నీవు నా మీదే నేరములు మోపెదవా. దేవుడు మీద నేరాలు మోపడం అంటే ఆకాశం మీద గుమ్మేసినట్టుగా ఉంటుందండి. ఆకాశం మీద గుమ్మేస్తే ఏమవుతుందండి? ఇలా ఎందుకు చేశాడని ఎప్పుడు అనకూడదండి. ఎందుకంటే ఆయన పైన ఉన్నారు, మన కింద ఉన్నామండి. అందుకే ఎప్పుడు కూడాను నీతిమంతులుగా నిలవాలంటే చాలా కష్టం అండి. ఖచ్చితంగా నిలవాలంటే మనకు ఉండవలసింది ఏమిటి? దేవుని యందు మనకి భయము, భక్తినండి. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా దేవుళ్ళు నిలవగలిగిన వారునే ఉండగలదు. ఎందుకంటే ఆ నిలిపేది ఎవరు? ఖచ్చితంగా దేవుడేనండి. ఆ తర్వాత చూడండి, అక్కడ ఈ విషయంలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో ఏబు ఎటువంటి మాటలు మాట్లాడి చదువు అక్కడ ఇందాక 1940 అధ్యాయంలో. నలభై 48. నీవు నా న్యాయమును బొత్తుగా కొట్టివేసేదవా, నిర్దోషమని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా. దేవుని కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి
గర్భిష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము. ఆ. దుష్టులు ఎక్కడ ఉన్నారో వారిని అక్కడనే అనగదొక్కుము. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము. ఆ. సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణాస్తమే నీ రక్షింపగలదని నేను నిన్ను గురించి ఒప్పుకోలేదను. ఇప్పుడు ఏ మాట్లాడుతుందో చూడండి. ఆ మాట 42వ అధ్యాయంలోను మొదటి నుంచి చదువు. అప్పుడు ఏబు యెహోవాతో ఇట్లా సెలవిచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించిన ఏదియో నిష్కులం కాదనిదియు నేనిప్పుడు తెలుసుకుంటుని జ్ఞానం లేని మాటల చేత ఆలోచన చేయు వీడెవడు ఇలాగన అలాగే వివేచన లేని వాడనైనా ఆ. నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. ఆ. నేను మాట్లాడటం నేను మాట్లాడగోరుస్తున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని తెలియజేయము. వినికిడి చేత ఆ. నీవు నన్ను గుర్చిన వార్త నేను వింటిని. ఆ. అయితే ఇప్పుడు నేను కనులారా కనులారా చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. యెహోవా ఏబుతో ఆ మాట పలికిన తర్వాత, ప్రేమాన్యుడైన ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడాను ఒక ఉన్నతమైన ఆలోచనలతో కలిగి ఉంటారు. అక్కడ సాతాను ఏం చెప్పాడు, నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు కంచి తీసేస్తే ఖచ్చితంగా నేను దూషించి వెళ్ళిపోతాడు. మరి ఆయన చెప్పిన మాట నెరవేరాలంటే, అంటే యథార్థవంతుడును నీతిమంతుడు అని పిలువబడాలంటే అక్కడ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒక పాత్ర వాడుకోవాలంటే ఆ పాత్ర పనికి తగినదా కాదా అని అక్కడ నిరూపించుకోవాల్సింది ఎవరిది బాధ్యత? ఆ పాత్రదా లేకపోతే వేరేదా? మనం కూడా అంతేనే. అందుకోసం పరీక్ష తీసుకొచ్చారండి. ఆ పరీక్షలో ఆయన శుభ్రం గెలిచారండి. ఆ పరీక్షలో కూడా ఆయన చిన్న పొరపాట్లు చేశాడు, కానీ ఆ పొరపాటును గద్దించడానికి కాదండి, తానంటే ఏమిటో తెలుసుకోవడానికి యెహోవా మాట్లాడారు. తను ఎంత నిష్కళంకమైన వారో తెలుసుకోవడానికి ఏబుని గద్దించారు. ఎందుకంటే మళ్ళీ అటువంటి పొరపాట్లలోకి ఏబు వెళ్ళకూడదని చెప్పి దేవుడు ఆ ఏబుని అక్కడ ఆయన మందలించారు. మందలించిన తర్వాత అది తెలుసుకున్న తర్వాత ఏబు మాటలు విని అప్పుడు దేవుడు మళ్ళీని ఆయన ఆశీర్వించారు. మనము కూడా ఎప్పుడైనా సరే శ్రమలు వచ్చినా ఏదొచ్చినానో ఆ దేవుని మీద ఆనుకుని ఆయనలో నిలవటానికి ప్రయత్నం చేయాలి. కానీ అయ్యి దేవుని వల్ల వచ్చి చెప్పి మన నిరాశపడింది. ఎందుకంటే శ్రమదిని ఎందు నువ్వు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు వగుతువు. ఆ శ్రమల్లో మనం దేవుని మీద ఆనుకునే మనసు కలిగిన వారునే ఉండాలి. దానికోసం మనం మన నీతిని తప్పేవారుగా ఉండకూడదండి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ ఎలా కనపడుతున్నాయి, మన కష్టాలు తప్పుకోవాలంటే ఏదో పని చేయకుండా తప్పదు అనుకుంటాం. ఆ పని ఎటువంటిది? వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి విరుద్ధమైందా? ఆ వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళతేనే మనం నిలవగలుగుతాం. అందుకే దేవుని మీద ఏముండాలి? మనకి భయము ఉండాలి. సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.